హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మీ క్లాస్ లైఫ్ ఎల్ఎన్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టీం ఆస్ట్రేలియా 2తో 3 వన్డేస్ 2020 ఆడాల్సిన టీం బయటకు వచ్చింది. బీసీసీఐ ముందని చెప్తున్నా బిగ్ చేంజ్ ఉండబోతుందని నేను అనుకుంది అయ్యింది. ఎవరంటే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఉండదు అనుకున్నా. అంటే మేబీ నేను అనుకోవడం ఏంటంటే రేపు ఆస్ట్రేలియాతో జరిగే ఒకే ఒక సిరీస్కి కెప్టెన్ రోహిత్ శర్మ కాదేమో అనుకున్నాను. సుమాన్ గిల్కి క్యాప్టెన్సీ ఇచ్చారు. ఎందుకంటే 2027 వరల్డ్ కప్ ఈజ్ ఏ లాస్ట్ వరల్డ్ కప్ టు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. కాకపోతే తను బాగా కాస్త లావ్ ఎక్కాడు. తన టెస్ట్ సిరీస్ క్యాప్టెన్సీలో ఒకే ఒక సిరీస్ ఓడిపోయింది, న్యూజిలాండ్తో ఓడిపోయాం మనం. మిగతా అన్ని మ్యాచ్ల మీద గెలిచాం, గుడ్ ఫామ్ కంటెంట్ చూసాం. ఆల్మోస్ట్ 35 ఆడితే 33 విన్నింగ్ విక్టరీస్ మన అకౌంట్స్లో ఉన్నాయి. ఒక 2020 వరల్డ్ కప్ అదైనా ఒక 9 మంత్స్కి 2020 వరల్డ్ కప్ గెలిచాం. 2020 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలిచాం. అసలు టెస్ట్ సిరీస్లు గెలుస్తూ వచ్చాం. ఒక న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ మాత్రం ఓడిపోయాం. ఆస్ట్రేలియాతో జరిగే 3 వన్డేస్ అండ్ 5 2020స్కి నేనేమనుకున్నా అంటే 2027కి ఒక బెటర్ క్యాప్టెన్ మనకు కావాలి. ఆ బెటర్ క్యాప్టెన్ కోసం సుమన్ గిల్కి క్యాప్టెన్సీ అప్పగించింది అనుకున్నా. ఈ ఒక్క సిరీస్కి మాత్రం రోహిత్ శర్మని తప్పించి. రోహిత్ శర్మ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ తను. ఒక 2023 జరిగిన ఒక వరల్డ్ కప్ ఫైనల్స్తో మనం ఓడిపోయామన్నమాటే, కానీ అప్పుడు టీంని చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేసాడు తను. ఒకటి భారం తగ్గించడాక, లేకపోతే 2 కొత్త క్యాప్టెన్ తీసుకొచ్చి టీంని ఇంకా పవర్ఫుల్గా బిల్డ్ చేయడానికి గౌతమ్ గంభీర్ బీసీసీఐ తీసుకున్న డిసిషనా నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం క్లారిటీ అనేది ఇవ్వండి. వై యూ రిమూవ్ ది రోహిత్ శర్మ ఫ్రమ్ క్యాప్టెన్సీ? ఈ ఒక సిరీస్కైనా పర్మనెంట్గా క్యాప్టెన్సీని సబ్మించి ఫుల్ ఫ్లెడ్జెడ్ బ్యాట్స్మెన్గా తయారు చేద్దామన్నా ఫర్ 2027. ఇంకా 2 ఇయర్సే ఉంది. నెక్స్ట్ జరిగే 2020 వరల్డ్ కప్ కూడా మనకి ఇంపార్టెంట్. అది కూడా గెలిస్తే ఫుల్ ఫ్లెడ్జెడ్ ఫామ్. ఆ ఫామ్కి ఏమో వచ్చి సుమన్ గిల్ యంగ్స్టర్స్ ఉంటారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళు గెలవడంతో వాళ్ళు రిటైర్మెంట్స్ ఇచ్చేసారు. రవీంద్ర జడేజా కూడా బహుశా అది కూడా లాస్ట్ వరల్డ్ కప్ రవీంద్ర జడేజాకి అదే. మన టీంని కన్సిస్టెన్స్ బిల్డ్గా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నా. అందుకే ఈ ఒక్క చేంజ్కే సుమన్ గిల్ క్యాప్టెన్సీ ఇచ్చాడు. ఫర్దర్గా మళ్ళీ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కంటిన్యూ అవుతాడేమో అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే ఛానల్ సుఖ్నబంధు, సర్వే శ్రేష్ఠ సుఖ్నబంధు. జై హింద్, జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి జై. జై జవాన్, జై కిసాన్. బోర్న్ యాజ్ ఇండియన్, లివ్ యాజ్ ఇండియన్, డే యాజ్ ఇండియన్. బోలో స్వతంత్ర భారత్కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అండ్ షబ్బకే. పైన దేవుడు మీ అందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తి బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖవంతు, సర్వే సుఖవంతు. కుదిరితే నలుగురు సహాయం చేయండి, లేదంటే కృష్ణరామ అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా అవసరం వాడుకుందండి, రజాల మీద విసుకొట్టకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.